సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ నిలయం పక్కన బ్రిడ్జిపై ఆగి ఉన్న రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఇది గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు. ముందుగా వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రజావేదికను తిరిగి నిర్మించబోమని తేల్చి చెప్పారు. వైసీపీ విధ్వంస పాలనకు ఇది ప్రతీకగా అది అలానే ఉండాలి అని అన్నారు. పక్షులకు వసతి, నీరు, ఆహారం అందిస్తూ పక్షిరాజుగా పేరొందారు నిజామాబాద్ జిల్లాకు చెందిన జీవనరావు అనే వ్యక్తి. ఈయన గతంలో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా ప్రస్తుతం పనికిరాని వస్తువులను సేకరించి వాటితో ఆకర్షణీయమైన గూళ్ళను తయారు చేస్తూ పక్షులకు వసతి కల్పిస్తున్నారు. కాగా ఆయన చేస్తున్న ఈ పనిపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మెటీరియల్తో చేసినటువంటివి ఇది చీపురు హ్యాండిల్ అది బాత్రూంలో ఇది పెడతాను చూడు స్టిక్ అది అంటే వేస్ట్ మెటీరియల్. తమిళనాడులో కల్తీ మద్యం తాగి 30 మందికి పైగా మరణించారు. కాగా మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారంగా అక్కడి ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తూ చెక్కును అందించింది.